ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. ఇక అతను గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేశారు. ఇక చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా వివిధ నగరాల్లో కూడా అవుట్డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ తనపైన అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సదరు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు అయితే 0 FIR అయితే నమోదు చేశారు. ఇక తదుపరి విచారణ కోసం నార్సింగ్ పోలీసులు కేసును బదిలీ చేశారు. జానీ మాస్టర్ పైన IPC సెక్షన్ 376 క్రిమినల్ బెదిరింపు 506 అలాగే గాయపరచడం 323లోని క్లాస్ కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు అయితే తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ అయిన ఏపీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఇక ఆ పార్టీ తరపున పలు చోట్ల విస్తృత ప్రచారం కూడా నిర్వహించారు. రెడ్డిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో అయితే చిక్కుకున్నాడు. అతను గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఒక మహిళ అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి, ఈ జానీ మాస్టర్ కి సంబంధించి అయితే కేసు ఫైల్ అయింది. అయితే దీనికి సంబంధించి ఆయన ఏం చెప్తున్నాడు, ఏంటి అసలు ఆ మహిళ ఎవరు, ఏంటి డీటెయిల్స్? అయితే జానీ మాస్టర్ ఇప్పుడు ఒక కొత్త రకమైన వివాదంలో చిక్కుకున్నాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే తన పైన అంటే ఒక మహిళా కొరియోగ్రాఫర్ పైన తన అత్యాచారాన్ని పాల్పడినట్టు తను ఒక కేసు అయితే నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసే క్రమంలో కొన్ని కీలకమైన అంశాలు తను మెన్షన్ చేసిన దానిలో ముఖ్యంగా చూస్తే మాత్రం అవుట్డోర్ షూట్స్ కి ఎప్పుడైతే వెళ్ళామో అక్కడ తన పైన అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచారని చెప్పడం, అంతేకాకుండా తను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా తను పిలిపించుకొని తన మీద అత్యాచారాన్ని పాల్పడినట్టుగా మరొక కేసు. అంతేకాకుండా ఈ మొత్తం షూటింగ్ స్పాట్స్ సంబంధించి ఎక్కడ ఉన్నా సరే తనని లైంగికంగా వేధించారని చెప్పి తను కేసు పెట్టారు. అయితే గత కొంతకాలంగా చూస్తే జానీ మాస్టర్ అనే వ్యక్తిని మనం చూస్తే ఖచ్చితంగా రెండు అంటే సౌత్ ఇండియాలోనే కాకుండా ఈ మధ్య కాలంలో ఉత్తర భారతదేశంలో కూడా బాలీవుడ్ లో కూడా మంచి ఒక నేమ్ అయితే తీసుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా అయితే మాత్రం టాలీవుడ్ అలాగే తమిళనాడు ఇండస్ట్రీకి సంబంధించి కీలకమైన సాంగ్స్ ప్రతి మూవీలోనూ తను ఖచ్చితంగా ఉండేలాగా చూసుకునేలాగా పెద్ద పెద్ద స్టార్లు సైతం తనని ఆఫ్ చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఈ సందర్భంలో తన కెరీర్ ఖచ్చితంగా పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. ఈ టైంలో ఇలా అత్యాచారానికి సంబంధించిన ఆరోపణలు రావడము ఒకటి ఇష్యూ అయితే, దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు తనకు సమర్పించింది కాబట్టి ఇప్పటికే తన మీద కేసు నమోదు చేసి ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఓవరాల్ గా చూస్తే మొత్తం తన మీద కేసు పెట్టే క్రమంలో కూడా ఆ లైంగికంగా వేధిస్తున్నారని ఎవరైతే కేటారో అది రాయదుర్గం PS లో ఈ కేసు నమోదైంది. కేసు నమోదైన సందర్భంలో తన మీద కీలకమైన సెక్షన్లు కూడా ఇప్పటికే తన మీద చేశారు. అందులో ముఖ్యంగా తనపైన FIR నమోదు చేసి చేస్తున్న ఏదైతే దర్యాప్తు చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు అంటే చాలా నగరాలు అవుట్డోర్ షూట్స్ కి వెళ్ళినప్పుడు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు కాబట్టి బయటికి తీసుకెళ్లినప్పుడు అసలు కూడా తను లైంగికంగా వేధించారు, అలాగే తన మీద అత్యాచారం కూడా పాల్పడ్డారంటూ తను చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం అతని మీద మొత్తం 3 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఒకటి 376 IPC 376, 506 అలాగే 323 లో సబ్సెక్షన్ 2 కింద తన మీద కేసులు నమోదైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మమతా, రైట్, అలాగే అత్యాచారంతో పాటు గాయపరిచినట్టుగా కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి 0 FIR నమోదు చేశారు. అంటే ఏ సెక్షన్లు పెట్టారు, అంటే వాటికి సంబంధించి అంటే వాటికి వివరణ ఏమైనా ఇవ్వగలరా? ఇప్పుడు అంటే 0 FIR అనే దానికన్నా తను ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ PS లో తన కేసు నమోదు చేసింది కానీ బట్ తను చెప్పిన ప్రకారము వివిధ ప్రాంతాల్లో అంటే తను అవుట్డోర్ షూట్స్ కి తీసుకెళ్ళినప్పుడు అది హైదరాబాద్ లో కావచ్చు, లేకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తనకి తమిళనాడు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్స్ తో మూవీస్ కంపల్సరీ ఉంటున్నాయి. అంతేకాకుండా కన్నడ ఇండస్ట్రీలో కూడా ఇంపార్టెంట్ ఎవరైతే స్టార్స్ ఉన్నారో కంపల్సరీ తనతో ఒక పాట ఉండాలి అనే విధంగా కోరుకుంటున్న పరిస్థితి చూస్తాం. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ అందరూ దట్ ఇంక్లూడింగ్ బన్నీ దగ్గర నుంచి జూనియర్ NTR ఇలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. కంపల్సరీ ఒక
మంచి డాన్స్ నెంబర్ ఇంతో చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కంపల్సరీ ఇతను కావాలనుకున్నాడు, అవుట్డోర్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ అత్యాచారాన్ని పాల్పడ్డారు అన్న ఒక కంప్లైంట్ వచ్చింది. కాబట్టి వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలోనే ఈ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత తను ఏదైతే ఇప్పుడు ఇస్తున్న వాంగ్మూలం ప్రకారం, తను ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రకారము అక్కడ ఏం జరిగింది అన్నది ఖచ్చితంగా నమోదు చేస్తారు. కాబట్టి ఆల్రెడీ అత్యాచారం కేసు కాబట్టి కంపల్సరీ తన్ని మెడికల్ రిపోర్ట్ కూడా కలెక్ట్ చేస్తారు. మెడికల్ గా తన్ని చెక్ చేసిన తర్వాత అత్యాచారం జరిగిందా లేదా అన్నదని మెడికల్ రిపోర్ట్ లో తీసుకున్న తర్వాత తను ఏదైతే గాయపరిచారని చెప్పి ఏదైతే కంప్లైంట్ చేస్తుందో గాయపరిచే క్రమంలో తనకున్న గాయాలకు సంబంధించి కూడా మెడికల్ రిపోర్ట్ ని ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు ఆ గాయాలు ఉన్నాయా లేకపోతే మానిపోయినాయి అన్న విషయంలో ఒకవేళ నిజంగానే గాయాలు మానిపోయి ఉంటే దానికి సంబంధించి కూడా ఒక ప్రాథమికంగా ఒక సమాచారం అయితే పోలీసులు తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత ఛార్జ్ షీట్ నమోదు చేసే అవకాశం అయితే ఉంది. బట్ ఓవరాల్ చూస్తే మాత్రం 3 కేసులు 376 అంటే అత్యాచారం కేసు, 506 అంటే తనని లైంగికంగా వేధించడంతో పాటు మానసిక క్షోభకు గురి చేసినట్టుకు, అలాగే 323 తన గాయపరచడము, తనని లైంగికంగా వేధించే క్రమంలో తనని ఒత్తిడికి గురి చేశారన్న సెక్షన్ల మీద కేసులు నమోదైనాయి. కాబట్టి దీని మీద అంటే కేసు చాలా సీరియస్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇతను ఆల్రెడీ ఇప్పటికే అంటే జనసేనకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ గా తిను గత ఎన్నికల్లో కూడా ఉన్నారు. కాబట్టి ఇది రాజకీయ రంగు కూడా పులుముకునే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.